is salt removed from seawater using membrane called? How is salt removed from seawater using membrane called? త్వచాన్ని వాడి ఉప్పును తొలగించేటువంటి విధానం ఏది? త్వచాన్ని వాడి ఉప్పునీటి నుండి ఉప్పును తొలగించే విధానం ఏది? రివర్స్ ఆస్మాసిస్. వ్యతిరేక ద్రవాభిసరణము. By using the process of reverse osmosis, we can remove salt from seawater. సముద్రపు నీటి నుండి ఉప్పును తొలగించడానికి వాడేటువంటి పద్ధతి వ్యతిరేక ద్రవాభిసరణము. Why is osmosis important for plants? మొక్కలకు ద్రవాభిసరణం ఈ విధంగా ప్రాధాన్యమైనది. For uptake of water by roots, maintaining turbidity. Why is osmosis important for plants? మొక్కలకు ఈ విధంగా ద్రవాభిసరణ ప్రాముఖ్యమైనది. For uptake of water by roots, maintaining turbidity. అంటే నీరు వేర్ల నుండి పై భాగాలకు రవాణా కావడానికి, అదేవిధంగా టర్జిడిటీ వాపును కొనసాగించడానికి ఈ ద్రవాభిసరణ అనేది అవసరం. ఈ టర్గర్ ప్రెషర్ మూలంగా కణాలు ఉబ్బి ఉంటాయి. కణాలు ఉబ్బి నీటిని పైకి, వేర్లు గ్రహించిన నీటిని పైకి పంపించడానికి ద్రవాభిసరణానికి ఉపయోగపడుతుంది. Osmosis is very important in plants for uptaking of water by roots and also maintaining turgor pressure, that is turgidity. What is meant by plasmolysis? Plasmolysis అనగానేమి? Shrinkage of protoplasm away from cell wall when cell loses water. Shrinkage of protoplasm away from cell wall when cell loses water. This is called as plasmolysis. Plasmolysis అంటే ఏంటంటే, ఎప్పుడైతే కణము నీటిని కోల్పోతుందో అప్పుడు కణత్వచం కాస్త ముడుచుకుపోవడాన్ని, ఎప్పుడైతే కణము నీటిని కోల్పోయినప్పుడు కణకవచం నుండి వేరు కావడాన్ని, కణకవచం ముడుచుకొని కణకవచం నుండి వేరు కావడాన్ని దాన్ని ప్లాస్మాలిసిస్ అని అంటారు. The cell wall gets separated from cell membrane when it loses water. This is called as plasmolysis.